శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్న మీ అందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో ఉంటూ నాకు ఫోన్ చేస్తూ నా చేత జాతకాలు చెప్పించుకున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు జూన్ 29 నుంచి జూలై 5వ తారీఖు వరకు కూడా ఆ వారం రోజులు గ్రహాల ప్రభావం తెలుసుకుందామండి. దానికంటే ముందర నా పేరు వాడరేవ్ ఆదినారాయణరావు శర్మ. నేను ACMA అండి, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. నేను CA అలాగో ICW కూడా అంతే, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్. ACMA అంటారు, అసోసియేట్ మెంబర్షిప్ కూడా ఉంది. అంతేకాకుండా నేను MA ఆస్ట్రాలజీ కూడా చేశానండి. నేను ఫస్ట్ స్టార్టింగ్లో 2000లో చేశాను, 2001 అప్పుడు చేశాను అనుకోండి. సరే, ఏదేమైనా అవన్నీ పక్కకు పెడితే ముఖ్యంగా నేను నా ఫోన్ నెంబర్ గురించి చెప్తాను ఒకసారి. నా ఫోన్ నెంబర్ అండి, సెల్ నెంబరు 7075389589, 7075389589. మీ జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే, లేదా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాటి గురించి, అయితే మంచి మంచి ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా మీరు నేను మా ఆది ఆస్ట్రాలజీని సందర్శించడం కష్టం అండి. సంప్రదిస్తే మేము తప్పకుండా నేను పరిష్కార మార్గాలు అవన్నీ సూచిస్తాను. అంతేకాకుండా నా వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీనరాశి వారికి చాలా బాగుందండి. అంటే మీరు కష్టపడ్డమే కావాలి, అలాగే మీ సొంత పనులన్నీ కూడా మీరే చూసుకుంటూ ఉంటారు. అలాగే మంచి గొప్ప అదృష్టవంతులుగా కూడా ఉంటారు అనుకోండి. అదృష్టవంతులు అంటే కష్టపడి పనిచేస్తారు కాబట్టి. అయితే ఫైనాన్షియల్ విషయంలో ఏమాత్రం తగ్గరండి మీకు. పైగా శత్రువుల ద్వారా ధన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది, కుటుంబంలో వృద్ధి కలుగుతూ ఉంటుంది, కుటుంబ సభ్యులంటే మీరు ఇష్టపడుతుంటారు. అంతేకాకుండా తరచూ ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి మీకు. 29th నుంచి ప్రయాణాలు, షార్ట్ జర్నీస్ ఎక్కువ చేసేస్తుంటారు. బహుశా మీరు ఆఫీసులకు వెళ్తారని చూడండి. శుక్రుడి ప్రభావం చాలా బాగుంది. ఇంకా చెప్పాలంటే మీ చెల్లెళ్ళకి బాగా మీకు కనెక్ట్ అయిపోయి ఉంటారు మీరు. మీ చెల్లెళ్ళకి వాళ్ళకి బాగా వాళ్ళ అభివృద్ధి కోసం చూస్తూ ఉంటారు మీరు. అంతేకాకుండా చతుర్థ భావంలో అంటే రవి గురులు 4th హౌస్లో చాలా విశేషంగా మీకు స్పందన ఉంటుందండి, డౌటే లేదు. ముఖ్యంగా సంగీత సాధన చేసే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయి. మీకు 4th భావంలో ఉంటే అర్ధాష్టమ గురుడు, అర్ధాష్టమ రాహు ఇవే కావాల్సి చెప్పవలసింది ఏంటంటే, గురుడు చతుర్థ భావంలో ఉండి ఏం ఫలితాలు ఇస్తాడు? సంగీతంలో బాగా రాణించడా, చదువులో బ్రహ్మాండంగా ఉన్నతంగా తీసుకెళ్ళి తీరుతాడు. అది గ్రేట్. అలా చెప్పుకుంటూ ఉండాలి మనం. 4th భావంలో రవి అంటే కొద్ది చిన్న ఇబ్బంది కలిగిస్తాడు ఆయన, 4th భావంలో రవి. కానీ గురుడు ప్రభావం వల్ల సంపదలు పెరిగేట్ చేస్తుంటాడు, విద్యలో బాగా రాణించేట్టు చేస్తుంటాడు. తల్లిగారికి ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది, మీకు కూడా చాలా బాగుంటుంది. సంగీతంలో అద్భుతంగా రాణిస్తారు. చతుర్థ భావంలో గురుడు ఏమీ తీసిపోడండి, బ్రహ్మాండంగా మంచిగా చేస్తాడు తప్ప చెడు అవకాశాలు తక్కువ. పంచమంలో బుధుడు ఉన్నాడు, 4th హౌస్ రాడి పంచమం. అంటే ఏంటంటే బుధుడు పంచమంలో ఉండడం వల్ల పుత్రికా జననం కలగడానికి మీ ఇంట్లో ఉంది. స్టాక్ మార్కెట్లో కూడా బాగా డబ్బులు సంపాదించుకుంటారు. బుధుడు వలన కళారంగంలో మీకు సక్సెస్ అవుతారంటే, సంగీతంలో కానీ లేదా నృత్య కళాకారులుగా కానీ మీరు ఉండి తీరుతారు. అన్నిటికంటే పవర్ ఏంటి తెలుసండి మీకు? కుజుడు ఒక్కడే. కుజుడితో పాటు కేతువు, వీళ్ళిద్దరూ 6వ భావంలో ఉన్నారు అని కాబట్టే మీరు చెలరేగిపోతారు, ధైర్యవంతులుగా ఉంటారు, స్ట్రాంగ్ పర్సన్స్గా ఉంటారు మీరు. అది లెక్క అంటే స్ట్రాంగ్గా ఉంటారంటే అర్థం ఏంటంటే అండి, రాజకీయ రంగంలో బాగా ఒక వెలుగు వెలగడము, ప్రజాదరణ ఉండడము, ప్రజల సేవ చేసుకోవడము, ఇలాగ ఉంటుంది. ఫస్ట్ పాయింట్. కుజుడు 6వ భావం ఉన్నాడంటే అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉంటారు, సక్సెస్ అనమాట. అంటే కాంపిటీషన్ ఎగ్జామ్స్కి వెళ్ళారనుకోండి, దాంట్లో విజయం సాధిస్తారు. కొంతమంది ఇంటర్వ్యూస్కి వెళ్ళారనుకోండి, విజయం సాధిస్తుంటారు. అలాగే 6వ భావంలో కుజుడు కూడా జనరల్గా ఏంటంటే, మీరు సాఫ్ట్వేర్ రంగంలో సాఫ్ట్వేర్ రంగం అంటే ఆ సాఫ్ట్వేర్ రంగం పక్క పెడదాం, రియల్ ఎస్టేట్ రంగంలో కూడా దూసుకుపోవడానికి అవకాశం ఉంది. అంతేకాదండి, 6వ భావంలో కుజుడు కూడా మేనమావులు బౌండెడ్ చేస్తాడు. దీర్ఘకాలంగా మీకు ఎటువంటి అనారోగ్యాలు లేకుండా కాపాడుతాడు, ఆరోగ్యవంతులుగా చేస్తాడు, ఐశ్వర్యవంతులుగా చేస్తాడు, అదృష్టవంతులుగా చేయడానికి కుజుడు ఒక్కడే చాలు కదా. కుజుకేతువులు భయపడాల్సిన అవసరం, ఆలోచించిన విషయం అసలు ఏమైనా ఉందంటారా? ఏమీ లేదు. అంత అద్భుతంగా ఉంది కదండి. కాదంటే భార్యాభర్తల యొక్క అనురాగం కొద్దిగా లోపిస్తూ ఉంటుంది, దగ్గర కొంచెం సంబంధాలు ఆగిపోతుంటాయి, లేట్ అయిపోతూ ఉంటాయి. ఏదైనా 6వ భావం మీకు బాగుండడము, అలాగే 8వ భావం గురుదృష్టి ఉండడం వల్ల మీకు లా సంబంధించిన రిలేటెడ్ విషయాల్లో
మీకు బాగా అనుకూలమైన తీర్పు వస్తుందండి. మంచి అభిరుచి అద్భుతంగా ఉంటుంది. ఆనందకరంగా ఉండడానికి అవకాశం ఉంది కొంతమందికి. అలాగే మీకు తరంతరంగా వచ్చే ధనయోగం, ధనప్రాప్తి బ్రహ్మాండంగా ఉంది. భాగ్యస్థానం కుజుడు చూడడం వల్ల భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. ఉన్నత విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. కుజుడి ప్రభావం వల్ల కదండి మీరు రియల్ ఎస్టేట్ రంగంలో దూసుకుపోవడము, అలాగే మీరు కొన్ని వాహనాలు, అపార్ట్మెంట్లు, ఇళ్ళు ఏమంటారు కదా, అవి కొనుక్కోవడానికి అవకాశాలు ఉండవు. బ్రహ్మాండంగా ఉంది. అన్నిటికంటే స్ట్రాంగ్ దశమస్థానం పర్ఫెక్ట్గా బాగుందండి. ఆడవాళ్ళకి చెప్తాను, మీకు దశమస్థానం వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉందంటే ఉద్యోగంలో మీరు కష్టపడండి, ఉన్నతమైన శిఖరాలు అందుకుని తీరుతారు. గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి, తర్వాత కొంతమందికి ఏమో ప్రైవేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి, విద్యా సంస్థలో ఉన్న వాళ్ళకి ఉద్యోగ భద్రత బ్రహ్మాండంగా ఉంది కదండి. ముఖ్యంగా వేదశాస్త్ర పండితులకి, ఆగమశాస్త్ర కోవిదులకి దశమస్థానం గురుడు చూడాలి కదండి, బ్రహ్మాండంగా ఉంది. 10th హౌస్ని గురుడు చూడడం వల్ల హార్సెస్ ఉంటాయండి, హార్సెస్ గుర్రాలు, హస్త సంపద ఉండడానికి అవకాశాలు ఉంది. 10th హౌస్ని చూసుకుంటాడు, ధనుర్రాశి అయ్యింది అది. మీకు అలా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి, చూసుకోండి. కొంతమందికి అవకాశాలు ఉన్నాయి, ఎక్కుతారు, గుర్రం ఎక్కుతారు. సరే, అది పక్క పెడతారండి. దశమస్థానం బాగా ఉండడం వల్ల మీకు అన్ని రంగాల్లో ముందంజలో ఉంటారు. ఏదేమైనా 12వ భావంలో ఉన్న రాహు మంచివాడు కాదు, కానీ గురు దృష్టి ఉంది, కుజ దృష్టి ఉంది. అంటే చెడు ఫలితాలు తక్కువ ఇచ్చి మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా మీకు బాగుందండి. ఏదేమైనా రాహుకేతుల మధ్యలో ప్లానెట్స్ ఉండిపోవడం వల్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మీ రాశివారు. కాకపోతే ఏంటంటే అమ్మవారి పూజలు చేసుకోవడం వల్ల, గణపతి ఆరాధన చేసుకోవడం వల్ల ఈ వీటన్ని ప్రాబ్లమ్స్ అన్ని తీరిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, ఆలోచించవలసిన విషయం అసలు లేదు. చతుర్థ భావంలో ఉన్న గురుడు మంచి చేయడానికి అవకాశాలు మీ రాశి వారికి ఉన్నాయి. మీ రాశ్యాధిపతి చతుర్థ భావంలో ఉన్నాడు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. మేషరాశి నుంచి మీనరాశి వరకు వారికి అందరికీ కూడా పరిష్కార మార్గాలు అంటాం కదండి, రెమెడీస్ అంటాం కదా. అసలు ఏం చేసుకుంటే ఈ నెల మొత్తం కూడా జూన్ ఎండింగ్ అనమాట, జూలై నెలలో ఈ వారం రోజులు మనం ఎలా ఉంటాం, మన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, మన వ్యాపారాలు ఎలా ఉంటాయి, మన పిల్లలు ఎలా ఉంటారు, ఇవన్నీ తెలుసుకుందామండి. జనరల్గా ఈ ప్లానెట్స్ అన్నీ కూడా, గ్రహాలన్నీ కూడా తమ బాగా అంటే వాళ్ళు రాహుకేతుల మధ్యలో అంటే ఉండిపోవడం వల్ల వాడు స్వతంత్రించి విపరీతమైన రాజయోగాలు కొంతమంది కొన్ని గ్రహాలు ఇవ్వలేకపోతుంటారు. ఈ రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వల్ల సర్పదోషం ఏర్పడిపోయింది. ఇంతకుముందు కుజుడు కూడా ఉండిపోవడం వల్ల కుజుడు కూడా సర్పదోషం ఏర్పడిపోయింది. కానీ కుజుడితో కలిసి ఉండడం వల్ల, కేతువు కూడా ఉండడం వల్ల, కేతువుతో కలిసిన రాహుకేతువులు ఉండడం వల్ల సవ్యకాల సర్పదోషం ఏర్పడిపోయింది. అయితే ఏంటయ్యా అంటే ఏం లేదండి, మనం ఈ భావాలను తప్పించంటే, ఈ సర్పదోషాలు తప్పించుకోవాలంటే మెయిన్ ఏంటంటే కాళహస్తి వెళ్ళి మనం పూజ చేసుకోవడమే. అది ఒకవేళ లేదనుకోండి, మనం అవకాశం ఉండదు, రాహుకేతులు అక్కడ చేయించుకోలేము. మన ఊళ్ళోనే మంగళవారం అమ్మవారిని పూజించినా అది కుదరదండి మనకి. మనం అమావాస్య పూట కానీ పౌర్ణమి పూట కానీ చాలామంది అమ్మవారి గుళ్ళల్లోనే పూజలు చేస్తారు, హోమాలు చేస్తారుంటాయి. అలా చేయించుకోవడం వల్ల మంచి రాజయోగం కలుగుతుంది. అంటే రాహుకేతులలో వచ్చే దోషాలు పరిహారం అయిపోతూ ఉంటాయి. అది గొప్ప అదృష్టం ఉండేది. ఆంజనేయ స్వామి కూడా పూజ చేస్తుంటారండి, హోమాలు కూడా చేస్తుంటారు చాలా గుళ్ళలో. అది చేయించుకున్నా సరే అద్భుతమైన సినిమాలో వచ్చే దోషాలు బ్రహ్మాండ పరిహారం అయిపోతూ ఉంటాయి. కేతు ఏంటి, అప్పుడు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఆయన మంచి వాటికి కూడా చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఎవరైతే గణపతి ఆరాధన చేసి సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేస్తూ ఉంటారో, అంటే పౌర్ణమి పూట కుదరపోయింది, వినాయకుడికి మనం దండ పెట్టుకోలేము. పౌర్ణమి పూట పైగా పౌర్ణమి తర్వాత రోజు వచ్చే చవితి పూట అందాం. పౌర్ణమి చవితి సంకటహర చతుర్థి అంటాం. ఆ రోజు గరిక స్వామివారికి సమర్పించిన మల్లె పువ్వులు వినాయకుడితో సమర్పిస్తే వాళ్ళు అద్భుతమైన ఫలితాలు ఉంటాయని చెప్పి అంటారు, సందేహం లేదు. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకున్న, ముఖ్యంగా శివుడికి మల్లె పువ్వులతోటి, అలాగే తులసి దళాలతోటి, మారేడు దళాలతోటి ఎవరు పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లో స్థిరమైన లక్ష్మి ఉండడమే కాకుండా సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉంటారు అని తెలుస్తోంది. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి ఆరాధన చాలా ఇంపార్టెంట్. కలియుగంలో పూజించవలసిన దేవుడు ఎవరంటే వినాయకుడు, అమ్మవారు, అలాగే వెంకటేశ్వర స్వామియే. వెంకటేశ్వర స్వామి పూజ చేసుకోవడం వల్ల, ఆయన గుడి దగ్గర ధ్వజస్తంభం దగ్గర అఖండ దీపారాధన చేసుకోవడం వలన, స్వామివారికి తులసి మాల సమర్పించడం వల్ల, తులసి దళాలతో పూజ చేయడం వల్ల, స్వామివారికి మంచి అద్భుతమైన మల్లెపూలతో పూజ చేయడం వల్ల, మల్లెపూల దండ సమర్పించడం వలన,
మారేడు దళాలతో కూడా పూజ చేయడం వల్ల స్థిరమైన లక్ష్మి ఇంట్లో ఉండడమే కాకుండా స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు ఉండి తీరుతాయన్నది సందేహం లేదు. సో ఆ విధంగా 12 రాశుల వాళ్ళకి మనం మనకి తహా తగ్గట్టుగా మనకి భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా స్వీకరిస్తూ మనకి ఏ దేవుడు ఇష్టం ఉంటే ఆ దేవుడికి పూజ చేసుకుంటూ నిమగ్నమైపోయి భక్తి శ్రద్ధలతో చేస్తే ఆ పూజ ఫలిస్తుంది. ఈ విధంగా మీ అన్ని రాసుల వాళ్ళకి చాలా బాగుండాలని, అన్ని రంగాల్లో కూడా ముందంజలో ఉండాలని, ప్రతి శుభ విషయాలు వాటంతా అవే కలిసి వచ్చి మీరు ఆనందప్రదంగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.